పొలిటికల్ అనలిస్ట్ వీరశేఖర్ గారు మనతో లైవ్లో ఉన్నారు. ముందుగా మనం ఒకసారి వీరశేఖర్ గారితో మాట్లాడుతూ, గుడ్ మార్నింగ్ వీరశేఖర్ గారు. ఏంటి అసలు ఓవరాల్గా చూస్తే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి సెక్యూరిటీ లేకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. సో దీంతో పాటు ఆయన కొన్ని అంశాలను కూడా నిన్న ఉటంకించడం జరిగింది. ఏంటి అంశాలు అంటే, ఎస్పెషల్లీ ఆ కారు నడిపింది ప్రభుత్వ ఉద్యోగి, అంటే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగి కాబట్టి నాకేం సంబంధం అనేటటువంటి అంశాన్ని కూడా ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు కూడా ప్రచారం చేసినటువంటి సిచ్యువేషన్. సో ఓవరాల్గా ఏంటి, నిన్న జగన్ గారు ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో కూడా కొన్ని అంశాలు ఉన్నాయి. నాకు తెలిసిన వెంటనే మా పార్టీ నాయకులు పంపించాను. మరి తెలిసినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దాదాపు 2 రోజుల పాటు అది అసలు ఏ వీడియో, అసలు ఆయన అక్కడ పడలేదు, ఏదో రకరకాలైనటువంటి మాటలు చెప్పారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసిన వెంటనే ఆయనకి చర్యలు తీసుకుని ఉంటే ఆ పొలాలు ఆ రోడ్డు పక్కన పడేసి వెళ్లాల్సినటువంటి అవసరం కూడా ఉండేది కాదు. మరి ఏంటి, ఏమై ఉండొచ్చు అంటారు, ఏం జరగబోతోంది వీరశేఖర్ గారు? ముందుగా స్వతంత్ర టీవీ ప్రైమ్ లైన్ ప్రేక్షకులకి, అలాగే డిబేట్ లో పాల్గొన్న పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం. నేడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ సింగయ్య మృతి ఏదైతే ఉందో, లేకపోతే తన కార్యకర్తను పలకరించడానికి వెళ్తూ దారిలో జరిగిన దుర్ఘటన ఏదైతే ఉందో, దీని మీద ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారని చెప్పి చెప్పుకోవచ్చు. ఆయన ఎటు పాల్గొని పరిస్థితి, స్వయంగా తానే మొట్టమొదట ఎటువంటి ఆధారాలు లేకుండా తనది కాదు అని చెప్పి తన ఇన్ఫ్లుయెన్స్ తో మేనేజ్ చేసుకునే పరిస్థితికి వచ్చారు అని చెప్పి మనం అనుకుంటాం. అలాంటి పరిస్థితుల్లో తర్వాత ఏదో ఒక అంత పెద్ద ర్యాలీ జరిగినప్పుడు చాలా మంది వీడియోలు తీస్తాం. అలాంటి ఒక వీడియో, వీళ్ళకి తెలిసిన వీడియోలు అయితే వీళ్ళు మేనేజ్ చేసి ఉండొచ్చు, కానీ ఎవరో పంపించిన ఒక వీడియో ఆధారంగా పోలీస్ డిపార్ట్మెంట్ కేసు బుక్ చేయడం జరిగింది. అది వాస్తవా కాదా అనే విషయం పక్కన పెడితే, అది వాస్తవా లేకపోతే వాళ్ళు వైసీపీ నాయకులు చెప్పినట్టు అది ఏఐతో సృష్టించారని చెప్పి చెప్తున్నట్టయితే అని వీళ్ళు సమర్థించుకున్న పరిస్థితి. కానీ వాళ్ళు ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే, ఆ చనిపోయింది తమ కార్యకర్త, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో అక్కడికి వచ్చిన కార్యకర్త, లేకపోతే వీళ్ళు పబ్లిక్ ని పోలరైజ్, జగన్మోహన్ రెడ్డి గారి ర్యాలీ కోసం పోలరైజ్ చేశారా అనే విషయం, ఈ 2 విషయాలు ఇక్కడ తేలాల్సింది. పబ్లిక్ ని పోలరైజ్ చేసినట్లయితే, ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఒక కార్యకర్తను పరామర్శించడం కోసం వచ్చినట్లయితే, దానికి పబ్లిక్ ని పోలరైజ్ చేసినట్లయితే, ఇలాంటి సంఘటన జరిగినప్పుడు తను పట్టించుకోకపోవటం, పక్క సీట్ పడేయటం అనేది సాధారణంగా జరిగింది. వాళ్ళు చెప్పదలుచుకుంది ఇదేనా, పబ్లిక్ ని పోలరైజ్ చేసి ఒక పెద్ద అభిమాన ధనం ఉంది అని చెప్పి, అభిమాన ధనులు అని చెప్పి చెప్పుకునే పరిస్థితిలో ఒక ర్యాలీ నిర్వహించే పరిస్థితికి వచ్చారా అనేది కూడా ఆలోచించాల్సింది. అలా కాని పరిస్థితిలో స్వయంగా కార్యకర్తలే తన కోసం వచ్చారు. జగన్మోహన్ రెడ్డి కోసం ఇంతమంది కార్యకర్తలు ఎగబడుతున్నారు ఆయన చూడటానికి, ఆయన్ని కలుసుకోవటానికి, ఓడిపోయిన తర్వాత ఆయన చూడటానికి కోసం ఇంతమంది పెద్ద ఎత్తున వచ్చారని చెప్పి వాళ్ళు మీడియాలో ఏదైతే చెప్పుకుంటా ఉన్నారో, అదే కనుక నిజమైతే, ఆ కార్యకర్త ఎవరు సింగయ్య గారు అనే వ్యక్తి అక్కడ దాని కింద పడినప్పుడు, ఆ ర్యాలీ కింద పడినప్పుడు, లేకపోతే అక్కడ జరిగినప్పుడు, ఇన్సిడెంట్ ఇదైనప్పుడు ఖచ్చితంగా వీళ్ళే స్థానిక నాయకులు, లేకపోతే ఆ ప్రాంతానికి చెందిన నాయకులు, లేకపోతే కనీసం అక్కడ ఉన్న వాళ్ళతో ఆయన మొబిలైజ్ చేసి ఆయన హాస్పిటల్ పంపించాల్సిన పరిస్థితి. ఈడ్చి పక్కన పడేరు కదా, తన కోసం అంత అభిమానంతో వచ్చిన వాళ్ళైతే ఈడ్చి పక్కన పడేరు కదా. కానీ అభిమానంతో రాలేదు కాబట్టి, వీళ్ళు పోలరైజ్ చేశారు కాబట్టి ఈడ్చి పక్కన పడేసి వెళ్ళిన పరిస్థితి ఉంది అని చెప్పి మనం అనుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి దీనివల్ల పబ్లిక్ తెలుసుకోవాలి, మనం ఎవరి కోసం అయితే మనం పరిగెడుతున్నామో, లేకపోతే ఎవరి కోసం అయితే మనం ముందు నిలబడుతున్నామో, వాళ్ళు మన గడ్డిపోత కన్నా హీనంగా చూసే పరిస్థితి ఏర్పడినప్పుడు మనం ఈ నాయకుల్ని, రాజకీయాల్ని ఎలా చూడాలి? ఒక జగన్మోహన్ రెడ్డి గారే కాదు, ఎవరైనా సరే ఇలాంటి ర్యాలీలు నిర్వహించినప్పుడు, ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళ గురించి చూసుకోవాలి తప్ప, ఇలాంటి నాయకుల కోసం మనం ముందుండి ఇలాంటి ఇబ్బందులు పడి తర్వాత అసలు పట్టించుకొని పని ఈజీ పక్కన పడేసే పరిస్థితి వస్తుంది. కనీసం ఒక జంతువు కన్నా విలువ లేకుండా తీసి పక్కన పడేయటం అనేది చాలా దారుణమైన విషయం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. దీంట్లో వైఎస్ఆర్సీపీ నాయకులే చెప్పాలి, వాళ్ళు అభిమాన దానంతో వచ్చారా, లేకపోతే పోలరైజ్ చేసి మనీ చేసి పోలరైజ్ చేసి తీసుకొని వచ్చారా అని.
ఈ రెండు విషయాలు. ఇక మూడో విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ద్వంద్వ వైఖరి అవలంబిస్తాం. మొట్టమొదట అసలు ఇది ఏఐ సృష్టి ఎమ్మటే ఇన్సిడెంట్ జరిగిన ఎమ్మటే దీని గురించి మాకు తెలియలేదు, దీని గురించి ఎటువంటి వీడియో రాలేదు. ఇన్సిడెంట్ అయిన ఎమ్మటే ఎటువంటి వీడియో రాకపోవడానికి కూడా కారణం ఉంది. ఎమ్మటే ఎవరో దాన్ని ఎక్కడ పంపించాలి, ఎవరికి షేర్ చేయాలి అనేది షేర్ చేసుకునే దీంట్లో పోలీసులకి అంది ఉండదు. అంతేగాని ఎమ్మటే తీసుకెళ్లి పోలీసులకు పట్టించే పరిస్థితి ఎవరికి ఉండదు కదా, ఎవరికి కావాలని చేయరు కదా. అలాంటిది కూడా ఆలోచించకుండా ఇది ఏ సృష్టి అని చెప్పి తన కార్యకర్తలు తనే అవమానించే పరిస్థితికి దిగజారటం అనేది తప్పు. జరిగినప్పుడు జరిగింది, వాస్తవం, క్షమించండి, ఇలాంటివి జరగకుండా చూసుకుంటాం. ఆయన అయితే నడపలేదు కదా వాహనం, కాబట్టి చెప్పాలా, ఆగమని చెప్పాలి. అలాంటిది లేకుండా అంటే అదొకటే కాదు, ఇప్పుడు ఇలాంటి సంఘటనలు జరిగినటువంటి సందర్భంలో యాక్చువల్గా ఇలాంటి సంఘటనలు జరిగినటువంటి సందర్భంలో సంఘటనకు సంబంధించి అందరూ కూడా మాట్లాడుకుంటారు. సో సంఘటన కూడా పక్కన పెట్టేసి నాకు భద్రత కల్పించలేదు కాబట్టి ఈ సంఘటన జరిగింది అనడం అనేది నిజంగా హాస్యాస్పదమైన విషయం. చాలా సభలు మనం చూస్తూ ఉంటాం, వచ్చినటువంటి వాళ్ళని సమయానికి జాగ్రత్తగా మీరు ఇళ్ళకి చేరండి అని చెప్పేసి ఏకంగా అధినాయకులే మైకులు తీసుకొని మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎవరన్నా ఇలా చనిపోతే వాళ్ళందరికీ కూడా వెంటనే వాళ్ళ కుటుంబాలను ఆదుకునేటువంటి ప్రయత్నాలు కూడా మనం చూసాం గతంలో. కానీ దీన్ని కూడా నాకు భద్రత ఇవ్వలేదు, భద్రత కల్పించండి అనేందుకు వాడుకోవడం అనేది అది ఎంతవరకు దాన్ని మనం అడ్మిట్ చేయాలో లేదో తెలియదు. చెప్పండి శేఖర్ గారు, 1 minute క్లోజ్ చేయండి ప్లీజ్. అది చాలా హేమైన చర్య. మనం అనుకుంటా ఉన్నాం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు డిఫెన్స్ లో పడిపోయారు. ఇలాంటివన్నీ తానేదో అనుకుని తనకేదో పబ్లిక్ లో ఒక క్రెడిబిలిటీ ఉందని చెప్పి చూపించుకోవడం కోసం పెట్టిన ర్యాలీ వలన తనకే కావాల్సిన అది వాస్తవంగా ఎదురు తిరిగిన పరిస్థితి. తన వల్ల జరిగిన నష్టానికి కార్యకర్త బలైపోవటం, అతను మనం పట్టించుకోలేకపోవటం, సడన్ గా జరిగే విషయాలు మామూలుగా వాస్తవంగా సాధారణంగా కొన్ని పార్టీలకు సంబంధించిన వ్యక్తులు వీళ్ళనే అంటున్నది, అందరినీ అంటున్నాను నేను, తమ పార్టీలకు సంబంధించిన వ్యక్తులు కార్యకర్తల పట్ల వీళ్ళ పట్ల ఇలాంటి వీళ్ళ పట్ల వీళ్ళు చూపించే ఇలాంటి పరిస్థితికి ముందు ఎదుర్కోబోయే ఇప్పుడు ఇలాంటి వీడియోలు జరిగినప్పుడు పోలీసులు కేసు బుక్ చేసినప్పుడు తాను డిఫెన్స్ చేసుకునే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు అలా మాట్లాడి ఉండదు. ఎందుకంటే నాకు భద్రత కల్పించలేదు, ఇదంతా పోలీసులు వైఫల్యమే, దాని కింద పడినప్పుడు పోలీసులు కదా తెలుసుకోవాల్సింది. పోలీసులు అంతమంది జనం ఎగబడి వచ్చారు అని చెప్పి చూపించుకోవడం కోసం జనాలందరినీ పోలరైజ్ చేసిన పరిస్థితే ఉండి కాబట్టే పోలీసులు ఆ ప్లేస్ కు రాలేకపోయి ఉంటారు. కానీ మరి అంతమందిని పోలరైజ్ చేస్తున్నప్పుడు వాళ్ళందరినీ ఆ కార్యకర్త ఎవరైతే ఈ కార్యకర్త కాదు ఎవరు పడినా కూడా తీసి పక్కన పడేసే పరిస్థితి. కానీ స్వచ్ఛందంగా వాళ్ళు వచ్చినట్లయితే వాళ్ళందరినీ ఖచ్చితంగా చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడి ఉంటది అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. ఓకే సార్, ఓకే, వస్తాను మళ్ళీ మీ దగ్గరికి. రాఘవేంద్ర గారు, గుడ్ మార్నింగ్ సార్. సో ఏంటి